ప్రైజ్ లార్డ్. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు, దేవుడు నడిపిస్తా అన్నాడు. ఆయన మనల్ని దీవించే విషయాన్ని కూడా అక్కడ వ్రాయబడ్డాయి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుండి 15 వరకు చదువుతుండగా అందులో ఒకటి, నీవు అనేక జనమునకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు అంటే దీని అర్థం ఏంటి? దేవుని ఆజ్ఞలకు లోబడి ఆయన మాట ప్రకారం జీవిస్తున్నప్పుడు, ఆయన దీవెన మీ జీవితంలోకి వచ్చినప్పుడు అనేకులకు అప్పు ఇవ్వగలిగే స్తోమత, ఆ స్థితి, ఆ ఆశీర్వాదం, ఆ దీవెన నీకు నీ ఇంటికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహిస్తే కదా మీరు అనేకులకు అప్పు ఇవ్వగలుగుతారు. ఒక బీద స్థితి నుండి, ఒక దరిద్ర స్థితి నుండి, ఒక దీన స్థితి నుండి ఆశీర్వాదంలోకి, ఐశ్వర్యంలోకి ప్రభువు నడిపించాలని కోరుతున్నాడు. ఆ ఉన్నత స్థితిలో నిన్ను పెట్టినప్పుడు నీవు అలాగే ఉండిపోకుండా మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. దేవుని బిడ్డ, అబ్రహామును దేవుడు దీవించాడు, పిలిచాడు. అబ్రహాము ద్వారా లోకమంతటికి రక్షణ మార్గం కలగాలని దేవుడు ఆశపడ్డాడు. ఎన్నో ఏళ్లుగా అప్పులు తీసుకుని జీవిస్తున్నవారు ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయండి. ప్రభువా, నేను ఎప్పటికీ అప్పులు తీసుకుంటూనే ఉన్నాను. ఈ స్థితి నా జీవితంలో మారాలి. నేను అప్పు ఇవ్వగలిగే స్థితిని నాకు కావాలి. నన్ను అభివృద్ధి పరచండి, ఆశీర్వదించండి. మా చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించినట్లయితే మేము అభివృద్ధి పొందుకుంటాం. మీరే కాదు, మీ పిల్లలు, మీ కుటుంబం, మీ ఇంట్లో ఉన్న వారందరూ కూడా మీరు దేవునికి మహిమకరంగా ఉండాలి. అనేకులకు దీవెనకరంగా మీరు ఉండాలి అంటే మీరు దేవుని చేత దీవించబడి ఆ దీవెనలు అనేకులకు అందజేసే విధంగా మీ ద్వారా ప్రభు కార్యం చేస్తాడు. మిమ్మల్ని ఆశీర్వదించగల శక్తిమంతుడు మన ప్రభు. అందుకే వాగ్దానం ఎత్తి ప్రార్థించండి, ఆజ్ఞలు ధ్యానించండి. వాక్యానికి లోబడినప్పుడు కృపగల దేవుడు, ఆయన మాట తప్పనివాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చి ఉన్నాడు, నెరవేరుస్తున్నాడు. మీ పట్ల కూడా నెరవేరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక చిన్న కీర్తన పాడుకుందాం. నా సరిహద్దులను విశాలపరచుము యేసయ్యా,